న్యూస్ లక్ష్యం సమాజ హితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందించాలి. కమిటీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర. చైతన్యపురిలో ప్రారంభమైన లిఖిత క్లినిక్. ఉచితంగా చేపట్టిన డయాబెటీస్ పరీక్షలు. సంచలనం సృష్టించిన కాల్పుల ఘటన. ఫారూక్ జీవిత ఖైదు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు కొనసాగింపు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించాలనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశయాన్ని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కృషి చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2వ దశ సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నవీన్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ పాల్గొన్నారు. స్వేరో ఎస్ఎస్యు స్టూడెంట్ వారు చేపట్టిన సైకిల్ యాత్ర విలాస్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చేరుకోవడం జనగాం మండలికి చేరుకోవడం జరిగింది. వారికి మేము పూర్తి స్థాయిలో టీఎస్ పార్టీ నుంచి అన్ని ఏర్పాట్లు అయిన పూర్తిగా మద్దతు జిల్లా పక్షాన మేము తెలియజేస్తున్నాం. పాపన్న గౌడ్ జన్మస్థలమైన కిలాషాపూర్ గ్రామం నుండి స్వేరో స్టూడెంట్ యూనియన్ వాళ్ళు 2వ దశగా తెలంగాణ దక్షిణాది జిల్లాల్లో పర్యటించేందుకు విద్య మరియు ఆర్థికంగా మరియు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు కిలాషాపూర్ గ్రామం నుండి వారిని స్మరించుకుంటూ వారి కోటను సందర్శించి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి, అలాగే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనల కోసం ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వారికి తెలియజేస్తూ ప్రతి గడప గడపకు తట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల అనుసారంగా, మందా ప్రభాకర్ గారి ఆదేశాల అనుసారంగా ఈరోజు స్వేరోస్ యూనియన్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. కిలాషాపురం నుండి ఈరోజు జనగాం చేరుకోవడం జరిగింది. ఈ సాయంత్రకాల సమయంలో ఇక్కడనే ఉండి ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే మళ్ళీ సైకిల్ యాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. తెలంగాణ దక్షిణాది జిల్లాల్లో మొత్తం పర్యటించి మన ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలియజేయడం కోసమని ఈ యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలియజేసుకుంటున్నారు. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. జై భీమ్. స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ దశగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన నేలైనటువంటి కిలాషాపూర్ నుండి జంగం చేరుకోవడం జరిగింది. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 80% పేద ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యం అందించాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ సైకిల్ యాత్ర పోరాటం చేస్తుంది. అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల సెక్రటరీగా ఉండి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఎంతో విద్యను అందించి వాళ్ళను గూడాల నుంచి ఒక యూనివర్సిటీ, గొప్ప యూనివర్సిటీకి పంపించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉంది. ఈరోజు సారు కొంతమందికి నేను సేవ చేస్తున్నానని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకు అందరికీ సేవ చేయడానికి ఈరోజు రాజకీయంలోకి వచ్చిండు. అలాంటి నాయకుని మనం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక నాయకత్వం వహిస్తే రాబోయే రోజుల్లో పేద ప్రజలకు ఖచ్చితంగా విద్యా వైద్యము అందుతుందని మేము. హైదరాబాద్ చైతన్యపురిలో కొత్తగా లిఖిత క్లినిక్ ని ప్రారంభించారు. ఈ క్లినిక్ లో ఉచితంగా డయాబెటీస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ లిఖిత దాసరి తెలిపారు. ఇతర పరీక్షలను కూడా తక్కువ ఖర్చుతో చేపట్టామని వైద్యులు వెల్లడించారు. కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Good morning all. My name is Rahman. I am a retired general manager from Hyderabad Metro Water Supply and Sewerage Board. Retired and తర్వాత LLB చేస్తున్నాను. I am a practicing advocate of High Court also nowadays. So this camp is being conducted by the daughter of my friend Srinivas Dasari, Jaya Srinivas Dasari, who is an advocate, senior advocate. And I am very proud that they are taking up such social service for the cause of the humanity. Really, I am proud. I have my 3 kids, but they are living in America. Despite of my insistence, they went away. I am very happy that my friend's daughter has opted to remain in India, and she is serving the society. A great family. I hope all the best. My best wishes with the family and the doctor. I hope persons who view this, definitely they will come to avail these services, which is offered free of cost on a timely basis. So whenever next time they conduct, please avail this service. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాల్పుల ఘటనలో జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఎంఐఎం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్కు జీవిత ఖైదు శిక్ష విధించింది. 2020 నవంబర్ 18న జిల్లా కేంద్రంలోని తాటిగూడలో ముగ్గురిపై ఫారూక్ పిస్తోల్తో కాల్పులు జరిపిన ఘటనలో తీర్పు వెలువడింది. ఈ ఘటనలో మాజీ కౌన్సిలర్ జబీల్ మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. और रवि अच्छे డిసెంబర్ 18th 2020 బండి రోజు ఇక్కడ ఆదిలాబాద్ టౌన్ లో ఒక మర్డర్ కేసు అయితే దాంట్లో మహమ్మద్ ఫరూక్ అహ్మద్ అనే వ్యక్తి, తర్వాత ఆయన ఇద్దరు వ్యక్తులు జమీర్ అనే వ్యక్తిని ఆయన కాల్పులు జరిపితే చనిపోయారు. ఫస్ట్ చిన్న పిల్లల తగాదతోటి, తర్వాత వీళ్ళిద్దరికి అంతకుముందు మనస్పర్ధలు ఉండటం వల్ల అది ఆసరాగా తీసుకొని ఈ ఫరూక్ అహ్మద్ కాల్పులు జరిపితే చనిపోయాడు జమీర్ అనే వ్యక్తి. ఇమీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు ఉన్న ఎస్హెచ్ఓ గారు, అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎఫ్ఐఆర్ చేసి, అక్కడ ఉన్న ఆదిలాబాద్ డిఎస్పీ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్లీగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కిజులు కూడా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడున్న ఎస్పీ గారు గవర్నమెంట్ ద్వారా హైకోర్టుకి ఒక లెటర్ రాసి ఒక ప్రత్యేకమైన కోర్టుని దీనికోసం, ఈ కేసు కోసము కోరితే ఇమీడియట్లీగా హైకోర్టు కూడా స్పందించి మనకు కోర్టు శాంక్షన్ చేసింది. ఇక్కడ ఫస్ట్ ఎడిషనల్ జడ్జి గారిని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా చేసి మనకి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఇమీడియట్లీగా విత్ ఇన్ వన్ ఇయరే, దాదాపు ఇది ఇంకా ముందే అయిపోయేది, కోర్టులో జైల్లో అది సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల మధ్యలో 2-3 నెలలు గ్యాప్ వచ్చింది కేసుకి. ఇమీడియట్లీగా స్పందించి ఈ సత్వరమైన ట్రయల్ కండక్ట్ చేసినాము. దీంట్లో అందరు విట్నెస్లు కూడా ఇక్కడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత డిఎస్పీ గారు, తర్వాత మన ప్రత్యేకమైన పీపీ గారు, రమణారెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కేసుని డే టు డే నడిపి తొందరగా ట్రయల్ కంప్లీట్ చేయడం వల్ల, విట్నెస్లు ప్రొడ్యూస్ చేయడం వల్ల కన్విక్షన్ వచ్చింది. ఈరోజు లైఫ్ కన్విక్షన్ వచ్చింది ఫరూక్ అహ్మద్కి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు కానీ ఏదైనా కూడా మేము ఇమీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి కోర్టు వారు కూడా దీన్ని తొందరగా పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన కోర్టు శాంక్షన్ చేయడం వల్ల 1 ఇయర్లోనే దీన్ని ట్రయల్ కంప్లీట్ చేసి శిక్ష విధించడం జరిగింది. నేను విజ్ఞప్తి చేసేది అంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాట్లాడుకోవాలి, కానీ అన్నెసరీ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్ దివ్యక్షేత్రం ముస్తాబయ్యింది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ,
పలువురు కేంద్ర మంత్రులు 9 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ భూములను అధికారుల నుంచి కాపాడాలని బర్రె ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను అధికారుల నుంచి కాపాడాలంటూ తెలిపారు. మహిళలంతా కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. రక్షించాలి ప్రభుత్వ భూములను, రక్షించాలి ప్రభుత్వ భూములను, రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని చూడకండి రెండు భూ అక్రమదారులైన అధికారులు ప్రభుత్వ భూములను అక్రమం చేస్తున్న అధికారులు, ప్రభుత్వ భూములను ఆక్రమణ చేస్తున్న అధికారులు, ప్రభుత్వ భూములను భూ కబ్జా చేస్తున్న అధికారులు రక్షించాలి ప్రభుత్వ భూములను, రక్షించాలి ప్రభుత్వ భూములను, రక్షించాలి భారత రాజ్యాంగ వ్యవస్థలను, రక్షించాలి భారత రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వాధికారుల నుంచి రక్షించాలి భారత రాజ్యాంగ.
ప్రభుత్వ భూములను రక్షించాలి, ప్రభుత్వ భూములను రక్షించాలి, ప్రభుత్వ భూములను రక్షించాలి, భూముల రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన నిందితులను సీఎం జగన్ కాపాడే ప్రయత్నం చేశారన్నారని కేంద్ర మంత్రి మురళీధరన్ ఆరోపించారు. కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడికి శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించేందుకు తాను వచ్చానని కేంద్ర మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. ఆత్మకూరుకు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డిని చంపాలని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నం చేసి దాడి చేశారన్నారు. మాస్క్ పట్టుకొని పంచ కట్టుకొని చల్లాయన పక్కన ఆదినాయుడు ఉన్నాడు. దగ్గరికి వచ్చింది అతను తీసాను తినా మైక్ పెట్టుకోమన్నా. to visit the BJP district president of Karnool, Sri Srikanth Reddy of Nandyal, of Sri Srikanth Reddy, who is in jail on fabricated cases. Srikanth Reddy had gone to Atmakur not to create any violence. He didn't go to instigate the mob. He went there because there was a unlawful construction that was happening there. A construction which was not authentic, a construction for which no permission was given by the local body, that is the government. And in spite of that, a construction was going on there. In spite of the objections raised by the local people. So he went there to inquire about that. He went there with permission of the local police. After informing the local police, the superintendent of police was given advance information of his visit, and with their permission the visit was undertaken. And we all have seen what happened after that. A mob attacked him, his vehicle was set fire, he escaped because of providence, otherwise he would have been killed. And I suspect that there was a conspiracy to murder him in that place. But what has the government of Jagan Mohan Reddy done on this? Jagan Mohan Reddy has నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో 2 హత్యలు, ఒంగోలులో హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ నాగరాజు తెలిపారు. హత్య చేసేందుకు వినియోగించిన కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన తాలూకా సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ దేవకుమార్, సిబ్బందిని ఎస్పీ మల్లికా గర్గ్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఒంగోలు రవిప్రియ మాల్ దగ్గర ఒక కాశీ కుమార్ అనే అతని మీద రబ్బానీ అని ఒక అతను హత్యాప్రయత్నం చేయడం జరిగింది. సో తన చేతిలో వచ్చిన ఒక కత్తి తీసుకొని అక్కడ కాపు కాసి అతను దాదాపు అంటే హత్యాప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడున్న ప్రజలు కానీ ఆ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పోలీసు కానీ ఇమీడియట్గా అతన్ని గ్రేట్ డిఫికల్టీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ హత్యాప్రయత్నంగా వచ్చిన దర్యాప్తులో మాకు తెలిసిన విశేషాలు ఏంటంటే, ఈ కాశీ కుమార్ అనే అతను ఈ రబ్బానీ అనే అతని లివింగ్ టుగెదర్లో ఉన్నారు. నూర్జహాన్ అనే ఒక 10 ఏళ్ల నుంచి.
వాడు సత్యనారాయణపురంలో ఒక టీ కొట్టు పెట్టుకొని రన్ చేస్తున్నది. ఆ టైంలో ఈ కాశీ కుమార్ అక్కడికి వచ్చి నాకు ఏదైనా పని ఇప్పించమని చెప్పేసి నా ఇంట్లో చేరడం జరిగింది. ఆ పని కోసం అని చెప్పేసి అతను ఆ టీ కొట్లో అతను పెట్టుకుంటే ఆ నూర్జనహాన్ అనే వాళ్ళ ఎవరైతే ఇతను లివింగ్ టుగెదర్లో ఉన్నారో ఈ మన రబ్బానీతో ఆమెతో వీడు అక్రమ సంబంధం పెట్టుకొని ఇతన్ని ఎలోప్మెంట్లో తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయం జరిగిన తర్వాత వీడు ఒక కూతురు ఉంటే ఆ కూతురుతోటే ఒక సింగిల్గా ఉండిపోయి ఈ కొట్టు అంతా మూసేసి తన సొంత ఊరైన అంబటివారిపాలెం కలిగిరి మండలం అది అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. తన భార్య ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, ఎవరితో పోయిందని ఒక వేదనతోటి అతను జీవితం సాగిస్తూ ఉండాడు. తన భార్య మళ్ళా కూడా అక్కడ అంబటివారిపాలెంలో మళ్ళా కూడా భార్య ఇతను టచ్లోకి వచ్చి ఒక 10 రోజులు దాదాపు అక్కడ అతనితో ఉండి బట్ ఇతనితో రిలేషన్షిప్లో లేకుండా మళ్ళా ఒక 10 డేస్ ఉండేసేసి మళ్ళా వెళ్ళిపోయింది అమ్మాయి. మా భార్యని నేను ఎవరైతే నూర్జహాన్ ఉందో నూర్జహాన్కి సంబంధించి నా భార్య నన్ను కాకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఎవరైతే భార్య ఉందో వాళ్ళ అన్న భార్య మరియు కొడుకు, ఆమె పేరు మీరాబి, వాళ్ళ కొడుకు పేరు కూడా అలీఫ్ అని ఉన్నాయి. వాళ్ళ ఇంటికి నిన్న ఉదయం వెళ్ళేసి నా భార్య ఏమైపోయింది ఏందని అడగడం జరిగింది. అక్కడ నెల్లూరు జిల్లాలో నీ భార్య నీ ప్రవర్తనతో సరిగా లేదు, నీ భార్య నీ దగ్గరికి ఎట్టొస్తుంది, నీతో కాపురం చేయడం. కానీ వీళ్ళ పాత్ర నా భార్య పోవడంలో ఉందని అతను భావించేసి వాళ్ళిద్దరిని కూడా అక్కడ పొడిచి చంపేశాడు. ఇద్దరు కూడా అక్కడ డబుల్ మర్డర్ అయింది. కలిగిరి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఈ కాశీ కుమార్ని కూడా చంపాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి పారిపోయి ఈ రవిప్రియ మాల్లో అతను అలాంటి గంటలకి అక్కడ దొరుకుతాడని కాపు కాసి ఈ కాశీ కుమార్ అతను రాగానే అతన్ని కూడా పొడవడం జరిగింది. ఇప్పుడు అతని కండిషను కొంచెం క్రిటికల్గానే ఉంది, సంగమిత్ర హాస్పిటల్లో ఉన్నారు. సో అతన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం అందించాలి, కమిటీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర. చైతన్యపురిలో ప్రారంభమైన లిఖిత క్లినిక్, ఉచితంగా చేపట్టిన డయాబెటీస్ పరీక్షలు. సంచలనం సృష్టించిన కాల్పుల ఘటన, ఫారూక్ జీవిత ఖైదు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు కొనసాగింపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.